ఈరోజు వీడియోలో మీకు 165 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన మంచి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. 33 వెడల్పు 45 లోతు అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సైట్స్, బిల్డింగ్స్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా ప్రమోట్ చేసి మనం సేల్ అయితే చేసి పెడతాం అనమాట. ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఎంట్రన్స్ మనం కార్ పార్కింగ్ ఏరియాలో అయితే ఉండడం జరిగిందనమాట. రైట్ సైడ్ మనకి స్టేర్ కేస్ అయితే తీసుకున్నారు. చాలా క్లాసీ ఫినిషింగ్ లుక్తో, అంతేకాకుండా మంచి గుడ్ ఇంటీరియర్ వర్క్స్తో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన ప్రతిదీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎల్ షేప్ వాల్కి మొత్తం అంతా కూడా గ్లాసీ కలర్ వాల్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. బ్రౌన్ షేడ్ అయితే రావడం జరిగింది. ఎంట్రన్స్ గుమ్మం కూడా చూడండి ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ గుమ్మం అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫేసింగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా మనం హాల్ అయితే ఉండడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్స్, అంతేకాకుండా ఇంటీరియర్ వర్క్స్ అయితే ఈ బిల్డింగ్ అయితే పూర్తిగా మనకి అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ మనకి లోవర్స్, అంతేకాకుండా కింద డ్రాయిడ్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఈ రైట్ వాల్కి చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా వాల్ పేపర్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. మనం అసలు ఇంటీరియర్ వర్క్ అసలు ఏమీ చేయించాల్సిన పనే లేదనమాట. మొత్తం వర్క్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చిన్న డిజైన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇంటీరియర్ వర్క్స్లో. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, సీలింగ్ కూడా చూడండి గోల్డ్ కలర్ కోలైటింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సీలింగ్ విషయానికి వచ్చేసరికి రైట్ సైడ్లో మనకి స్లైడింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. డోర్స్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇంటీరియర్ వర్క్ చాలా బాగా అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 33-45లో ప్లానింగ్ డిజైన్ ఇల్లు కట్టుకోవాలి వెస్ట్ ఫేసింగ్లో అనుకునే వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగుంటుంది. ప్లానింగ్ మాత్రం మీకు కూడా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్లో వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన కంబోర్డ్స్, అంతేకాకుండా ట్యాప్స్ అంతా కూడా మంచి ప్రీమియం బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. డోర్స్, అంతేకాకుండా ఇంటీరియర్స్, లామినేట్ మొత్తం అంతా కూడా ఒకే కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది. వుడ్ ఫినిషింగ్ లుక్ అయితే ఉండడం జరిగిందనమాట. అంతా కూడా చాలా ప్రజెంట్గా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, 6x6 మంచాలు ఇక్కడ ఈజీగా మనకి పట్టేంత స్పేస్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మనకి వాల్స్కి కూడా వాల్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ 65 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్ మనకి ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ మన హాల్లోకి అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి కిచెన్, అంతేకాకుండా డైనింగ్ కమ్ కిచెన్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న పూజా గది అయితే తీసుకోవడం జరిగింది. కిచెన్ విషయానికి వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఇంటీరియర్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి పైన కూడా మనకి డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాస్కెట్స్ అన్నీ కూడా వీటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. యాక్రిలిక్ అయితే ఇక్కడ తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ పర్పుల్లో. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం అనమాట ఇది. అంతేకాకుండా మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతా కూడా మనకి అవుట్ సైడ్ బాత్రూమ్, అంతేకాకుండా ఇక్కడ మనకి వాష్ ఏరియా అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఈశాన్యంలో కూడా చూస్తున్నారు కదా, సబ్మెర్సిబుల్ బోర్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ఇది ఇడా లేఅవుట్లో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. 85% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి అవుట్ సైడ్ రోడ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ మనకి ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట.
అంతేకాకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్టెప్స్ కూడా చూడండి, మొత్తం అంతా కూడా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. లెఫ్ట్ సైడ్ మనకి ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా సరే 33 అంతేకాకుండా 45 45 సైట్ ఎవరికైనా ఉంటే బిల్డింగ్ అయితే ఈ విధంగా ప్లానింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ మీద మా నెంబర్ ఉంటుంది. అంతేకాకుండా ఖచ్చితంగా కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్ సైట్ సంబంధించిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.